హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏ ఫంక్షన్లో అయినా ఫస్ట్గా ఉండే కర్రీ వంకాయ మామిడికాయ కర్రీ. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయ మామిడికాయ కర్రీ. ఈరోజు మనమైతే వంకాయ మామిడికాయ కర్రీ ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సూపర్ కర్రీ, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి, మనమైతే ఇక్కడ 1/2 కేజీ వంకాయలు, 2 టమోటాలు, ఒక మామిడికాయ, ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాము. మొదట ఒక బౌల్లో వాటర్ వేసుకుని వాటర్లో కొద్దిగా కల్లుప్పు వేసి పెట్టుకోవాలన్నమాట. ఈ వెజిటేబుల్స్ శుభ్రంగా కడుక్కోవాలి. వంకాయలు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా, మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చాలా సూపర్ కర్రీ తయారీ విధానం చూస్తున్నాము, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వంకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయ కరునెక్కదనమాట. తర్వాత మామిడికాయకి చెక్కు తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మామిడికాయ చెక్కు వగరుగా ఉంటుంది కాబట్టి చెక్కుతో ఎప్పుడు వేసుకోకూడదు వంకాయ మామిడికాయ కర్రీకి. ఈ విధంగా చెక్కు తీసుకొని మామిడి ముక్కలు మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా, మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఈ మాత్రం సైజు ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 చెక్క పలుకులు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు 2 ముక్కలు చేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, ఒక 5-6 తెల్లగడ్డపాయలు కచ్చాపచ్చా దంచి ఇందులో వేసుకొని ఆవాలు చిటిపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్ పచ్చివాసన పోయే వరకు కాసేపు అయితే ఆయిల్లో వేగించుకోవాలన్నమాట. చాలా సూపర్ కర్రీ, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ అయితే కాసేపు అయితే ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. చాలా సూపర్ కర్రీ. ఈ మాత్రం మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఈ ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు ఒకసారి అయితే బాగా కలిపి కాసేపు అయితే మగ్గనివ్వాలి. చాలా సూపర్ కర్రీ, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పక్కన ఉంచిన వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. వంకాయ ముక్కలు ఎప్పుడైనా డైరెక్ట్గా వండకూడదు, సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత కుక్ చేసుకోవాలన్నమాట. ఈ వంకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ బాగా ఒకసారి కలిపి కాసేపు అయితే మగ్గనివ్వాలన్నమాట. చాలా సూపర్ కర్రీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేద్దాము. చాలా సూపర్ కర్రీ, వంకాయ మామిడికాయ కర్రీ తయారీ విధానం చూస్తున్నాము. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వంకాయ మామిడికాయ కర్రీ ఈ విధంగా వండుకుంటే. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి అయితే బాగా కలిపి కాసేపు అయితే మగ్గించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు ఆయిల్లో కాసేపు అయితే మగ్గనివ్వాలన్నమాట. చాలా సూపర్ కర్రీ తయారీ విధానం చూస్తున్నాము. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన ఉంచిన మామిడి ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అయితే బాగా కలపాలన్నమాట. చాలా సూపర్ కర్రీ, ఎమ్మి కర్రీ తయారీ విధానం చూస్తున్నాము. వంకాయ మామిడికాయ కర్రీ చాలా ఫేమస్ కర్రీ తయారీ విధానం చూస్తున్నాము. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఈ కర్రీలో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ధనియాల పొడి, కారం ఈ మామిడి ముక్కలకి, వంకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఫేమస్ కర్రీ తయారీ విధానం అయితే చూస్తున్నాము. ఈ కర్రీ లేకపోతే మెనూలో ఏ కర్రీ ఉండదన్నమాట. అంత ఫేమస్ వంకాయ మామిడికాయ కర్రీ. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసి బాగా మూత పెట్టుకొని 2 నిమిషాలు అయితే
తెల్లనివ్వాలన్నమాట. చాలా సూపర్ కర్రీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి మన కర్రీ ఎలా మగ్గుతుందో చూడండి. ఈ విధంగా తెలుతున్నప్పుడు ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసి చిన్న మంట పెట్టుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చాలా సూపర్ కర్రీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత మన వంకాయ మామిడికాయ కర్రీ చూసారా ఎంత దగ్గరికి ఉడికిందో. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలన్నమాట. ఎంత దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుదాము. చాలా సూపర్ కర్రీ ఫ్రెండ్స్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వంకాయ మామిడికాయ కర్రీ. చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి మామిడి మొక్క చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇప్పుడైతే ఈ వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలా పైన చల్లేసి ఒకసారి అయితే మిక్స్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది వంకాయ మామిడికాయ కర్రీ. మీలో ఎంతమందికి వంకాయ మామిడికాయ కర్రీ తెలుసు కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇదిగోండి మన వంకాయ మామిడికాయ కర్రీ చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూడండి ముక్క ముక్కగా ఎలా ఉందో పర్ఫెక్ట్గా. ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలన్నమాట. వంకాయ మామిడికాయ కర్రీ ఇంత దగ్గరగా వండుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ వంకాయ మామిడికాయ కర్రీ తయారీ విధానం. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.